ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి జూన్ 2 వరకు విశాఖలో గుడిలో విజ్ఞాన విహార ఆవాస విద్యాలయంలో ప్రథమ వార్షిక శిక్షా వర్గ కార్యక్రమం జరుగుతుందని క్షేత్ర సహసంఘ్ చాలక్ దూషి రామకృష్ణ తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ వర్గకి ఆంధ్రప్రదేశ్లో గల అన్ని జిల్లాల నుండి 440 మంది పాల్గొనగా దేశవ్యాప్తంగా 30,000 మందికి పైగా పాల్గొంటారని తెలిపారు. 113 మంది ఘోష్ వర్గకి వారి సొంత ఖర్చులతో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన యువకులు దేశం కోసం ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేయాలని దేశం అభివృద్ధిలో పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే శిక్షణలో భాగంగా పిఎం పలం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల నుండి బకన్నపలం పీవీఆర్ అపార్ట్మెంట్ వరకు పద సంచలనం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యాభారతి అధ్యక్షులు ప్రాంత సంఘ్ చాలక్ హరికుమార్ రెడ్డి, సహ ప్రాంత ప్రచారక్ జనార్దన్, వర్గ కార్యవాహ ప్రసాద్ నాయుడు, విభాగ్ సేవా ప్రముఖ్ తిరుపతిరావు, విభాగ ప్రచారక్ వెంకటరమణ, స్థానిక కార్యకర్తలు పోతిన శివ తదితరులు పాల్గొన్నారు. ఛాతి విరిచి నడుస్తున్నారు అంతే. కుడివైపు కానీ ఎడమవైపు కానీ తిరగకూడదు. పూర్తిగా మన చూపు ఎదురు చూస్తూ నడవాలి. చేయి బాగా ఊపాలి. నలుగురు తల్లిలు సమయం చేస్తున్నారా లేదా చూసుకోవాలి. वया हिंदु भूमे सुखौ वर्धितोऽहम् महामंगले पुण्यभूमे त्वतर्दे पतत्वेशकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिंदुराष्ट्रांग भूता इमे सादरन्त्वा नमामो वयम् त्वदीयाय कार्याय बद्धा कटीयम् शुभामाशिषं देहि तत्पूर्तये। ఎనిమిది ఘోష్ 42 వాయిన్ కమాండ్ 7 54 ఘోష్
మీరు ఇక్కడ చూస్తున్నది ఈ స్టేట్ యొక్క యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రతి సంవత్సరం కూడా కార్యకర్తల ప్రశిక్షణ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటుంది. అట్లాగా ఇక్కడ నిర్వహించేటువంటి వర్గా ఈ స్టేట్ది మన దగ్గరగా ఉండేటువంటి గుడిలోవలో జరుగుతున్నది. అక్కడ 2 క్యాంపులు జరుగుతున్నాయి. 2 క్యాంపుల్లో ఒకటి కేవలము మన యొక్క ఈ వాయిద్యాలన్నీ వాయిస్తూ ఉంటారు, అంటే నడక అనుగుణంగా మ్యూజికల్ బ్యాండ్. సో దానికి ప్రశిక్షణ విడిగా జరుగుతోంది. దాంట్లో ఒక 150 మంది ఉన్నారు. దాంతోపాటు ఈ ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి యువకులు వీళ్ళందరూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు కూడా 440 మంది ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే మొత్తము ఒక 30,000 మంది ఈ సమయంలో ట్రైనింగ్ పొందుతారు. అలా ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ట్రైనింగ్లో పార్ట్ ఏమిటంటే మధ్యలో ఒకరోజు ఇట్లాగా రూట్ మార్చ్ చేసి, ఒకటి వాళ్ళకి ప్రాక్టీసు, రెండవది ఎక్కడైతే జరుగుతుందో ఆ చుట్టుపక్కల ఒకసారి నడిచి ఆ సమాజం ముందర ఇట్లాగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంపు జరుగుతుంది అనేటువంటి సందేశాన్ని అందించడం దీని యొక్క ఉద్దేశం. దీంట్లో అన్ని ఏజ్ల వాళ్ళు ఉన్నారు. 16 ఏళ్ళు మొదలుకొని 39 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళు మాత్రం ఉంటారు. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వేరే ఒక రకమైనటువంటి క్యాంపు జరుగుతోంది. అది హైదరాబాద్లో మన ఆంధ్ర తెలంగాణకి కలిపి జరుగుతోంది. అక్కడ కూడా మొత్తం అంతా కలిపి 113 అక్కడ పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తులు. ఫర్ దెమ్ దర్ ఇస్ ఎ సెపరేట్ ట్రైనింగ్ అది జరుగుతోంది. కాబట్టి ఇందులో ఒకటి క్రమశిక్షణతో పాటు సిద్ధాంతపరమైనటువంటి శిక్షణ, వ్యక్తిత్వ వికాసము, దాంతోపాటు సమాజ జాగరణకి సంబంధించిన లేదా సమాజాన్ని కలపడానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించడానికి కావాల్సినటువంటి ప్రశిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.